హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. వీడియోస్ చూస్తూ నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. కష్టపడి వీడియో చేస్తున్నందుకు ఏమాత్రం భయం లేదండి. మీరందరూ చూస్తున్నారనే భయం కూడా లేదు గానీ, ఉదయాన్నే ఇలా కల్లాపు చల్లేటప్పుడు, వాకిలి తుడిచేటప్పుడు, అటు ఇటు ఎవరైనా వెళ్తున్నారేమో అనేసి నేను అటే చూసుకుంటూ, వాకిలి తుడుచుకుంటూ గబా గబా లోనకైతే వెళ్ళిపోతానండి. ఎంత ముందడుగు వేద్దామన్నా గానీ పల్లెటూరు కట్టుబాట్లు కొన్ని కొన్ని అయితే ఆపేస్తూ ఉంటాయండి. దానికైతే భయపడుతూనే బ్రతుకుతూ ఉండాలి. ఇంక గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు మొత్తం నాకే ఇచ్చేసినట్టు అటు సైడు ఆ చివర మొదలుపెట్టి ఈ చివరి వరకు తోటలో వరకు కూడా నేనే తుడిచేస్తాను. ఉదయాన్నే శుభ్రం చేసేస్తూ ఉంటాను. ఇక సాయంత్రం వేళల్లో కూడా తుడుస్తానండి. ఇంక రోడ్డు మొత్తం మనమే తిరిగేటప్పుడు ఇంక వేరే ఎవరొచ్చి తుడుస్తారు. ఎవరికి అవకాశం ఉంటుంది. ఇటు సైడు మన ఇల్లే, అటు సైడు మన ఇల్లే. ఇక మధ్యలో ఈ రోడ్డు మొత్తం మేమే తుడిచేస్తామనమాట. ఇంక నా కూతురిని ఎప్పుడైనా నాకు పని అవ్వక ముగ్గేయమంటే నేను వేయమని అవసరం లేదులేండి. తను లేచిందంటే ముగ్గేయడానికి వచ్చేస్తుంది. కానీ పట్టి పట్టి ఎలా వేస్తుందో తెలియదు గానండి. అస్సలు 4, 5 రోజుల వరకు ఆ ముగ్గు వదలనే వదలదండి. ఇంకా దాన్ని కాళ్ళతో రుద్దినా గానీ పోలేదు. ఇంకా కల్లాపైతే చల్లేసిన తర్వాత ఇంకా లోపలైతే కొన్ని కొన్ని పనులైతే చేసుకున్నాను. ఈ లోపైతే వాకిలి ఆరిందండి. ఇంకా నాకైతే మరి ఉదయాన్నే చిన్న చిన్న ముగ్గులు తప్పించి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడానికి ఎక్కడవుతుందండి. ఒక పక్కన పిల్లల కోసం మరి రెడీ చేసుకోవాలి కదా అన్నీని. ఇంకా అందులో ఈ పని ఒకటనమాట. ఇంట్లో ఎంత పెద్ద పనులున్నా గానండి బయట మాత్రం శుభ్రంగా వాకిలి తుడుచుకుంటేనే కదండీ ప్రశాంతంగా అనిపిస్తుంది. మామూలుగానే పిల్లల కోసం ఉరుకులు పరుగుల్లా ఉంటుంది గానండి, ఈ వీడియో ఏమో శనివారం తీసుకున్నది. ఆ రోజు కూడా ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయండి. శనివారం, ఆదివారం ఒకే విధంగా ఉంటుంది నాకైతే. ఎందుకంటే ఆ రోజు సివిల్ డ్రెస్సులు కదండీ పిల్లలకి. ఇంకా ఆ జిడ్డు మొఖాలతోటి, ఆ జిడ్డు జడలతోటి పంపించడం అంత నచ్చదండి. ఇంకా ఎప్పుడైనా వాళ్ళకి చేయలేకపోతే అలా పంపిస్తాను గానీ, నాకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి శనివారం పొద్దున్నే నేను తలలైతే అంటేస్తాను. ఇక అందుకని కాస్తంత పని ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళకి తలస్నానం చేయించాలి కాబట్టి ఇంకా అన్నం అయితే ఉడికిందండి. అన్నం చూసుకుంటూనే నేను బయట పని అంతా కూడా చేసేసుకుంటాను. అంటే కిచెన్ దగ్గర ఉండే పని కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఈ అన్నం చూసుకుంటాను. ఇక అన్నం అయితే వంచుతున్నానండి. అన్నం కుండ అయితే కాస్త పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా నిదానంగా వంచాలండి. గబా గబా పని అయిపోవాలనేసి నేను కూడా గింజనంతా ఒకేసారి వాడ్చలేను. నిదానంగా వంచాలండి. ముందు గింజంతా వాడ్చేసిన తర్వాత జొలిముగుడు పెట్టి ఉంచేస్తాను. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ రోజుల్లో నిదానంగా చేసుకోవడానికి, ఆలోచించి చేసుకోవడానికి ఎక్కడ తీరిక ఉంటుందండి. ఇంత పెద్ద పెద్ద కుండలో ఉంచేవాళ్ళు కూడా ఉన్నారంటారా అనే డౌట్ అయితే వస్తుందండి నాకైతే. ఇంకా పిల్లల కోసం, మా కోసం, అందరి కోసం కూడా ఉప్మా చేసేసానండి. ఈ మధ్యన తెల్ల రవ్వతోటి ఉప్మా మానేసి ఇక ఎర్ర రవ్వతోనే చేస్తున్నానండి. ఇదే ఇష్టంగా తింటున్నారు. ఇందులో వేరుశెనగ గుళ్ళు ఎక్కువగా వేస్తూ ఉంటాను. ఇంకా పక్కనైతే కూర కూడా అయిపోయిందండి. చిక్కుడుకాయ, వంకాయ అయితే వండాను. మా వాళ్ళైతే చిక్కుడు పాదు ఎప్పుడు ఎండిపోతుందో గానీ మా అమ్మ వండడం మానతలేదని ఒకటే గొడవ అనమాట. కానీ మరి ఉన్నప్పుడు అవే వండుకోవాలి కదండీ! ఏదో ఒకటి వేసుకొని. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారండి. వాళ్ళకి జడలు వేసేసాను. ఇదిగో ఈ విధంగా రెడీ అయ్యారు. చిన్న చిన్న బటర్‌ఫ్లైస్ అండి ఇవి. ఇవంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ కనపడినా గానీ వదలననమాట. వీళ్ళకి ఇలా సైడ్‌నంట పెడుతూ ఉంటాను. పిల్లల్ని మనకు నచ్చిన విధంగా జడ వేసుకొని, బట్టలు వేసుకున్న తర్వాత వాళ్ళని అదే విధంగా చూడాలనిపిస్తుంది కదండీ! ఎవ్వరికైనా ఏ తల్లికైనా అలానే ఉంటుంది. నేను కూడా అంతే అనమాట. ఇంకా నా చిన్న బుజ్జమ్మ ఏం చేస్తుందా అని చూస్తే అదిగోండి రెడీ అవుతుంది. ఇంకా నా సంగతి ఏమీ లేకుండానే జడ వేస్తే చాలండి మొత్తం అంతా వాళ్ళే రెడీ అయిపోతున్నారనమాట. కాస్త కాస్త పెద్దవుతున్నారు కదా! వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారండి. ఇంకా వీళ్ళు వెళ్తేనే కానీ పక్కలో పడుకొని లేసేస్తారు గానీ వీళ్ళైతే మడతలు పెట్టరండి. ఇక అవన్నీ నేనే సర్దుకుంటాననమాట. వీళ్ళు వెళ్ళాలి ముందు. ఆ తర్వాత పక్కలన్నీ తీసేసి బెడ్‌షీట్లన్నీ మడతలు పెట్టేసి అప్పుడు పని మొదలు పెడతానండి. వీళ్ళెళ్తున్నారు హమ్మయ్య! అనిపిస్తుందండి ప్రాణం వీడియో చూస్తుంటే నాకే. పాపం చాలా బరువుంటాయి గదండీ బుక్స్. ప్రతి పిల్లల వీపులైతే వంగిపోయి ఉంటున్నాయి. వీళ్ళు స్టాప్ దగ్గరికైతే రోడ్డు వేస్తున్నారనేసి బస్సు రావట్లేదు. దూరంగా తీసుకెళ్ళి ఎక్కించవలసొస్తుందండి. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా నా పనైతే మొదలుపెట్టాను. గుడ్డయితే ఉడకబెడుతున్నానండి. ఇంకా పిల్లలకి ఉన్న కూరైతే కొంచెం ఉంది. దాన్ని తీసి వేరే గిన్నెలో పెడుతున్నాను. ఇలా మొదలవుతుందండి ఇక నా పనులు. పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఏమిటో ఆడవాళ్ళ జీవితం అనిపిస్తుందండి. ఎందుకంటే రోజు ఇవే పనులు. అయినా ఏం బోర్ కొట్టదండి. చేస్తున్న ఏ పనైనా సరే మళ్ళీ మళ్ళీ చేయాలంటే చాలా చిరాకొస్తుంది. కానీ మనం చేసే ఈ పనులే రోజు వంటలు, తోముకోవడాలు, తుడుచుకోవడాలు, ఉతుక్కోవడాలు ఇవే కదండీ! కానీ మనకెప్పుడు కూడా బోర్ అనిపించదు. బోర్ అనిపిస్తే జీవితం ఎలా ఉంటుందో గానీ, బోర్ కొట్టకుండా చేసేసాడు ఆ దేవుడు మనకి. ఈ పనులనే ఇష్టంగా చేసుకుంటాం. రేపేం చేసుకోవాలి, సాయంత్రం ఏం చేసుకోవాలి, మధ్యాహ్నం ఏం చేసుకోవాలి, ఇలా ఆలోచిస్తూనే ఉంటాం ప్రతి పని గురించి.
ఇంకా నా పనులతోటి మరి నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి, నా వంటలు, నా పనులు మీకు బోర్ కొట్టుతున్నాయో ఏమో అనే ఒక డౌట్ అయితే వస్తుందండి. ఇక అందుకనే నేను ఇలా పనులు చేసుకుంటూనే ఏదో ఒక విషయాన్ని మీతో షేర్ చేస్తూ నా వీడియోస్ అయితే డైలీ చూస్తున్న వాళ్ళకైతే అర్థమైపోతుందండి. నేనైతే ఉమ్మడి కుటుంబంలో ఉండే కోడల్ని. ఉమ్మడి కుటుంబం అంటే మరిదులు, బావగారులు వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు గానండి. తోటికోడళ్ళు అలాంటి వాళ్ళు. నాకు నేనే అన్నమాట. ఓన్లీ వన్ అండి. నేను ఒంటరి పోరాటం చేస్తున్నానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి జీవితంతోటి. కొన్ని కొన్ని క్షణాల్లో అయితే చాలా బాధగా గూడా అనిపిస్తుంది. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. సంతోషము వస్తుంది, బాధలు గూడా వస్తాయి. కొన్ని కొన్ని కష్టాలు కూడా వస్తూ ఉంటాయండి. వాటినైతే ఏ విధంగా ఫేస్ చేస్తున్నాను ఏంటనేది నాకు తెలుస్తుంది. ఇంకా ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత చాలా చాలా వాటికైతే కాంప్రమైజ్ అయిపోవాలి, సర్దుకుపోవాలి. ఇంకా ఎన్నో ఉంటాయి కదండీ! అందులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అందులో కొంతమంది ఎస్కేప్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ భరించడం అంత ఈజీ కాదు కాబట్టి. ఇంక నేనైతే కష్టమో, నష్టమో, మంచో, చెడో ఏదైతే అదే అవుతుంది. మామయ్యతోనూ, అత్తయ్యతోనూ జీవితాంతం ఈ విధంగానే కలిసిపోయి ఉండాలనేసి ఒక గట్టి నిర్ణయం అయితే తీసేసుకున్నానండి. ఏదో ఇప్పుడైతే అంతో ఎంతో జ్ఞానం ఉంటుంది గానీ, పెళ్ళైన కొత్తల్లో ఏమంత జ్ఞానం ఉంటుందండి. అయినా గానీ నేను అప్పుడే ఆ విధంగా నిర్ణయించుకున్నాను. ఆ రోజున తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఈ రోజు వరకు ఆ విధంగానే పాటిస్తూ ఉన్నాను. పెళ్ళయ్యి అయితే 15 ఇయర్స్ ఎబోనండి. అన్ని సంవత్సరాలు అవ్వొస్తున్నా గానీ నాకు మాత్రం మొన్నలాగానే అనిపిస్తుందండి. అంటే జీవితంతోటి నాకు చాలా చాలా ఇష్టంగా ఇప్పటి వరకు వచ్చేసాను. మా వాళ్ళతోటి అంత ఇదిగా వాళ్ళు నన్ను కలుపుకున్నారు. నేను కూడా వాళ్ళలో కలిసిపోయానండి. కలిసిపోవడం అంటే అంత ఈజీ కాదండోయ్! మన ఇంట్లో మనమే రాణి, మనమే దాసి. కానీ రాణిలాగా మాత్రం నేను ఎప్పుడూ ప్రవర్తించనండోయ్! ఎప్పుడూ దాసిలాగానే ఉండాలని కోరుకుంటాను. అంటే పనంతా చేసుకుంటాము. ఇంట్లో అన్నీ మనమే చూసుకుంటాం కాబట్టి 2 రకాల పోస్టులు మనకే ఉంటాయి. కానీ ఎంతైనా కొంచెం తగ్గుండడం మంచిదనేసి నేను అంతగా అయితే ఆలోచించను. ఎక్కువగా ఆలోచించుకోను. నా గురించి నేను ఎక్కువ చేసుకోవడానికి చూడను. కాస్తంత తగ్గించుకుంటేనే మంచిదనేసి ఆ విధంగానే ఉంటానండి. ఎప్పుడు కూడా హెచ్చులకు పోకూడదనే అనుకుంటాను మనసులో అయితే. మనకి అంతా ఇచ్చేసారు కాబట్టి ఇక మనం చెప్పిందే శాసనం అన్నట్టయితే ఉండనండి నేను. మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా నా అవసరం వచ్చినప్పుడు తగిన సలహా ఇస్తాను. ఇంకా నన్ను ఆలోచిస్తే చేస్తాను. ప్రతీదీ కూడా నన్ను అడుగుతారు. ఏం చేస్తే బావుంటుందో ఏంటని. కుటుంబ నిర్ణయాలంటూ కొన్ని ఉంటాయి కదండీ! నాకు తెలియకుండా ఏది చేయరు. వాళ్ళకి తెలియకుండా నేను కూడా ఏది చేయను. ఏ విషయమైనా అందరం గుమిగూడి అంటే చర్చించుకుంటామండి ఇంట్లోనూ. ఇది ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుంది అనేసి. ఇంక మా వాళ్ళైతే నాకెప్పుడు ఏది కూడా కనుమరుగు చేయలేదు. అన్నీ కూడా నా ముందునే ప్రస్తావించుకుంటారు పెళ్ళైన దగ్గర నుంచి కూడా. అన్నీ ఇక మనం ఒకరితో ఒకరు చెప్పేసుకుంటాము. ఇక దాచుకునేదంటూ ఏమీ ఉండదండి మనసుల్లోనూ. ఇంకా అంతలా కలిసిపోయామనమాట. ఇక రాణి పోస్ట్ ఆ విధంగా ఉంటే మరి దాసి పోస్ట్‌లో ఉన్నప్పుడు మరి కొన్ని ఏంటంటే చాలానే ఉంటాయి కాబట్టి మొత్తం అంతా కూడా మనదేననమాట రాజ్యం. ఇక పనులు మరి మనమే దాసి అయినప్పుడు ఇంట్లో పనంతా కూడా మనదే గదండీ! చాలామందయితే రాణి పోస్ట్‌లో ఉండడానికి చూస్తారు కానీ, దాసి పోస్ట్‌లోకి రావడానికి ఇష్టపడరండి. కానీ ఒక ఇంటి ఇల్లాలిగా ఆ పోస్ట్ ఎంత ప్రాముఖ్యమో, ఈ పోస్ట్ అంతకన్నా ప్రాముఖ్యమండి. మనం ఒక లెవెల్‌కెళ్ళాలంటే ముందు ఇవన్నీ చేసుకునే తీరాలి. ఇంట్లో అది నాకు రాదు, ఇది నాకు రాదు. ఇంట్లో ఆ చాకిరీ, ఈ చాకిరీ చేయలేకపోతున్నాననేసి ఒక్కొక్కసారి విసుగనేది వస్తూ ఉంటుంది గదండీ! నేను ఆ విధంగా విసుక్కున్నదే లేదండి. ఎందుకంటే ఈ పనంతా నాదే అనుకుంటాను. పిల్లల కోసం, ఆయన కోసం ఇంకా పెద్దవాళ్ళుంటారు. ఇక వాళ్ళే కదండీ! వాళ్ళని కూడా చూసుకోకపోతే ఇంకా ఎందుకంటా మనం ఆడవాళ్ళుగా పుట్టిందనిపిస్తుంది. ఇక నాకు నేనే అనేసి పిల్లల కోసం, మా వారి కోసమే కాదండోయ్! ఇక మాకు ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తాను. ఇక సంఖ్య నేను మొండిగా నా పిల్లల సంఖ్య, నా భర్త సంఖ్యనే గాదు. ఇంకా ఆడపడుచులుంటారు, ఇక వాళ్ళ పిల్లలుంటారు. అందరిని కూడా ఒకే విధంగా ప్రేమిస్తాను. ఇక ముద్దంకి వేసుకొని మన మటుకే అన్నట్టయితే ఎప్పుడూ కూడా లేనండి నేను. ఉమ్మడి కుటుంబం అంటే అంత ఈజీగా అయిపోయేది కాదండి. ఎన్నో నిర్ణయాలుంటాయి. అందరికీ నచ్చాలి ఏది చేసినా గానీ, ఏ పని చేసినా గానీ అది బాగుందని అంటారో, అనరో అని ఒక డౌటు. ఇప్పుడైతే అలాంటిదేమీ లేదండి. ఎందుకంటే ఎవరికెలా నచ్చుతుందో అన్నీ తెలిసిపోయాయి. ఒకప్పుడైతే తెలీదు. ఎలా చేసుకోవాలి ఏంటా అని చాలా కంగారుగా ఉండేది. ఇప్పుడుకొచ్చి ఆ కంగారైతే నాలో ఉంటుంది. ఏదైనా కొత్త వంటకం చేసినా, ఏదైనా కొత్తగా వండినా, ఏదైనా కొత్త పని చేసినా
కొంచెం భయంగానే అనిపిస్తుంది. ఈ భయాలు ఇలాంటివన్నీ కూడా ఎవరు పడుతున్నారండి? ఎవరు పాటిస్తున్నారు? ఎవరికి వారే సొంత నిర్ణయాలు. ఎవరు వండింది వాళ్ళకే నచ్చుతుంది. ఇక భర్త బాగోలేదన్నా గానీ కొంతమంది అయితే ఐ డోంట్ కేర్ అన్నట్టే ఉంటారు. ఇక నేనైతే అలా ఉండను. చిన్న పిల్ల మా పాప బాగోలేదన్నా గానీ చాలా బాధ అనిపిస్తుందండి. ఎంత కష్టపడి వంట చేస్తాము మనము. అందులో వేయవలసినవన్నీ సమానంగా వేసి అక్కడ గంటల తరబడి నిలుచొని వంట చేసి అందరికీ పెడుతూ ఉంటే వాళ్ళు ఆవురావురమంటూ తిని బాగుందంటే మన మొఖము అసలు 100 వాట్స్ సరిపోద్దండి బల్బు. అంతలా వెలిగిపోతుంది. కానీ ఏ ఒక్కరు కొంచెం బాగోలేదని మొఖం చిట్లించినా గానీ ఎంత ఫీల్ అవుతామండి. అలాంటి సిచ్యువేషన్స్ ఎన్ని సార్లో జరిగాయండి. మనం ఎంత కష్టపడి వంట చేస్తామో, ఎన్ని గంటలు టైం కేటాయిస్తామో, కానీ వాళ్ళు ఒకే ఒక్క సెకండ్ తోటి బాగుంది, బాగోలేదని జడ్జిమెంట్ అయితే ఇచ్చేస్తారు. అలాంటి రోజులు ఎన్నో వెళ్ళిపోయాయండి నా జీవితంలోనూ. ఇలా పర్ఫెక్ట్‌గా వంటలైతే ఇప్పుడు చేయగలను. ఒకప్పుడైతే మరి కొత్తగా నేర్చుకునేటప్పుడైతే చేయలేం గదండీ! కానీ పెళ్ళైన ప్రతి ఆడపిల్ల జీవితంలో అదే టర్నింగ్ పాయింట్ అండి. ఎందుకంటే కొత్తగా ఇంకొక ఇంటికెళ్తాము. అక్కడ వంటలు, వార్పులు ఇవన్నీ ఉంటాయి. ఇంటి పని మొత్తం జెయ్యాలి. గంటలు గంటలు సరిపోదండి టైం అయితే. అమ్మ దగ్గర చక్కగా అల్లారు ముద్దుగా పెరిగొస్తామేమో, ఇక అత్తవారింటి దగ్గర ఈ పనులన్నీ చూసి గజిబిజి అయిపోయి, గందరగోళం అయిపోయి, వంట ఎలా చేయాలి? వార్పు ఎలా చేయాలి? ఇది ఎలా తుడవాలి? ఎలా తోమాలి? ఎలా ఉతకాలి? ప్రతి ఆడపిల్లకి కూడా కన్ఫ్యూజన్ అండి. కొత్తలో అయితే నాకు అలా ఉండేది కానీ మరీ అంత కాదండి. ఎంతైనా పల్లెటూరు వాతావరణం కదా! ఏది చూసినా గానీ ఇట్టే నేర్చేసుకోగలము. ఇంకా ఆ విధంగా అయితే నేను పనులకి కొంచెం భయమేసినా గానీ అది ఓర్పుగా చేసేసుకుని ఏ విధంగానైనా సరే ఒక కొలిక్కి తీసుకొచ్చేయాలనేసి ప్రతి పని కూడా నాకు రాదని ఎప్పుడు కూడా మొండికేయలేదు. అన్ని పనులు కూడా నాకు వచ్చనే చేసుకున్నాను. కానీ కొంతమంది ఆడపిల్లలైతే ఇవన్నీ భరించలేక వెంటనే వేరే కుండకైతే ఎసరు పెట్టేయాలని చూస్తారండి. పెద్ద కుండకి ఎసరు నా వల్ల కాదు, నేను చిన్న కుండకే పెట్టుకుంటానంటారు. అంటే వేరే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఉమ్మడి కుటుంబంలో అయితే అందరికీ చేసి పెట్టాలి, అందరి మంచి చెడ్డలు చూడాలి, అందరి బాగోగులు చూడాలి, అందరినీ సాటిస్ఫై చేయాలండి. ముఖ్యంగా అయితే మనం ఏ పని చేసినా కానీ అందరికీ నచ్చే విధంగా ఉండాలి, అందరూ మెచ్చుకోవాలి, ఏది చేసినా కానీ వాళ్ళు బాగుంది అనాలి. ఇక లేదంటే మనం చేసిందంతా వృధా కదండీ! ఇవన్నీ కూడా అందరికీ నచ్చే విధంగా ఉండాలని ఏ ఆడపిల్ల అనుకుంటుందండి. ఇప్పుడు వాళ్ళకి నచ్చితే చాలు. భర్తకి నచ్చినా పర్వాలేదు, నచ్చకపోయినా పర్వాలేదు. ఇక ఆ విధంగా ఉండడం అయితే నా వల్ల కాదండి. నేను ఎప్పుడో బీసీ కాలంలో పుట్టవలసిన దాన్ని ఇప్పుడు పుట్టాననమాట. నా గురించి నాకే అనుకుంటే ఒక్కోసారి నవ్వొస్తుంది. ఈ విధంగా ఆలోచించే ఆడోళ్ళు ఎవరున్నారబ్బా అనిపిస్తుంది. ఏదో గొప్పలు చెప్పుకోవట్లేదండి నేనైతే. నా మనస్తత్వం ఆ విధంగా ఉంటుంది. ఇంకా బట్టలు ఉతికే విషయానికొస్తే నాకు పెళ్ళైన కొత్తల్లో అయితే బట్టలు ఉతకడం చాలా చాలా కష్టం అనిపించేది. మా వారు షర్టులేమో ఆయిల్‌లో పెట్టుకొని వచ్చేవారు. అవైతే నాకు చేతులైతే ఎంత నొప్పి పుట్టేవో. కానీ ఆ రోజులన్నీ తలుచుకుంటే ఇప్పుడైతే నాకు అంత కష్టపడిపోయానా అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడుతో పోల్చుకుంటే. ఇప్పుడైతే మరి అన్నీ చేతిరిగేసినాయి కదండీ! ఏ పని ఎలా చేసుకోవాలో, ఎలా చేసుకుంటే సులువుగా ఉంటుందో అంతా అర్థమైపోయింది. ఇక అప్పుడు బెదిరిపోయి మనము పారిపోతే ఏముంటుందండి, లైఫ్ ఉంటుందా? ఇలాంటి అందమైన లైఫ్ అయితే ఉండదు కదా! పిల్లలతోనూ, జల్లలతోనూ చక్కగా ఆనందకరంగా ఉంటాము ఇప్పుడైతే. అప్పుడైతే మనకి ఏమి ఉండదు కదండీ! సింగిల్‌గా ఉంటాము. ఆ టైంలోనే మన మీదకి అన్ని భారాలు ఒకేసారి వస్తాయి. టెస్టుల మీద టెస్టులండి. అవన్నిటిల్లోనూ పాస్ అయితేనే జీవితం సజావుగా నడుస్తుంది. ఇవన్నీ చేయాలంటే చాలా ఓర్పు ఉండాలండి. ఇంకా సహనం గూడా ఉండాలి. ఎందుకంటే కుటుంబం అన్నాక చాలా చాలా జరుగుతూ ఉంటాయి గదండీ! ఒక్కోసారయితే రచ్చరచ్చలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడైతే మనం నోటికి తాళం వేసుకొని ఉండడం చాలా మంచిదండి. ఇక నోరుకి తాళం లేదు గదా అనేసి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడామనుకోండి, ఇక కుటుంబం పరువు వీధిలోనే ఉంటుంది. అలాంటి విషయాలు ఎప్పుడు గూడా నేను ప్రస్తావించలేదు. నా నోటి మాట ఎలా ఉంటుందో మా ఇంట్లో తప్పించి బయటికి కేకలు, బబ్బులు వేయడం అలాంటివి ఏమీ వినిపించవండి. ఇంక సిటీస్‌లో అయితే ఒకరి మాట ఒకరికి వినిపించదు గానండి. పల్లెటూళ్ళలో అయితే గట్టి గట్టిగా మాట్లాడుకుంటారు. ఏదైనా సంభాషణ జరిగినా, గొడవ జరిగినా, ఇంకా నవ్వుకున్నా ఏదైనా బయట వాళ్ళకి తెలిసిపోయేలాగానే ఉంటుంది. కానీ మా ఇంట్లో అయితే నా వరకు వస్తే మాత్రం నా నోటి మాట అలా బయటికి వెళ్ళదండి. ఎప్పుడూ కూడా వెళ్ళదలుచుకోలేదు. వెళ్ళనివ్వను కూడా. ఇక మన ఇంటి పరువంటూ ఇల్లాలి అంటే ఆ కోడలి చేతుల్లోనూ, మాటల్లోనే ఉంటుందండి. ఇక నా చేతలైనా, మాటలైనా ఇంటి గుట్టు బయటకు పోయేంత అయితే తీసుకురాను. ఆ విధంగానే ఉంటానండి. అన్నం వంచేటప్పుడు ఒక్కోసారి అయితే చేతి మీద పడుతూ ఉంటుందండి. అంత మాత్రాన కుండ వదిలేసాననుకోండి, ఆ అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది కదా! కాస్తంత ఓర్చుకుంటే ఆ కుండ ఎలాగోలాగైతే జాగ్రత్తగా ఉంచేయగలను. అదే అనుకుంటానండి నేనైతే.
మనం ఇంట్లో కొన్ని కొన్ని జరిగినప్పుడైతే కాస్తంత సైలెంట్‌గా ఉండడం మంచిది. ఒక్క 5 నిమిషాలు, 10 నిమిషాలు జరిగాక అందరూ కూడా మామూలు అయిపోతారు. మనము ఆ వేడి మీద ఉన్నప్పుడు ఇంకాస్త వేడెక్కించామనుకోండి ఏమీ ఉండదు. ఇంకా కోపం కూడా కాస్తంత తక్కువ ఉంటేనే మంచిదండి. తక్కువేంటండి, నాకైతే కోపం చాలా కోపం ఎక్కువేనండి. మా అమ్మ మీద చూపిస్తాను, ఇంకా నాన్న మీద చూపిస్తాను. ఎందుకంటే మనల్ని భరించేది వాళ్ళే కదండీ! వాళ్ళకి తప్పించి మన కోపం ఇంకెవరికి చూపించగలమండి? పిల్లలనైతే ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళ మీద చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేసి. ఇక అప్పుడప్పుడు ఇక శ్రీవారి మీద చూపిస్తూ ఉంటాము. అంతకుమించి ఇంట్లో ఇంకెవ్వరికి కూడా నా కోపం సంగతి తెలియనే తెలీదు. అసలు ఈ పిల్లకి కోపం వస్తుందంటారా అనిపిస్తుంది వాళ్ళకైతే. ఇక నన్ను ఎంత విసిగించినా గానీ నేనైతే కోప్పడనండి ఎవరి మీద. ఒకవేళ కోపం వచ్చినా గానీ దానికి రెట్టింపు బాధపడవలసొస్తుందనేసి దాన్ని చాలా వరకైతే అణిచేసుకోవడానికే చూస్తాను. కోపం మనకు తెలియకుండానే మనల్ని మంచివాళ్ళని చెడ్డవాళ్ళుగా మార్చేస్తుందండి. అది మనకి ఒక రకంగా శత్రువే. అందుకని దాన్ని ఎంత తక్కువలో ఉంచుకోవాలో అంతే తక్కువలో ఉంచుతాను. వాడవలసిన దగ్గర వాడొచ్చు గానండి, అనవసరమైన అంటే మన ఇంట్లో మాత్రం కోపం అనేది పూర్తిగా నిషేధించేయడం మంచిదండి. కోపం లేకుండా ఎవరుంటారు? ఉప్పు, కారం తింటున్నాం మేమని అంటారు. ఇక ఉప్పు, కారం తినని వాళ్ళు ఎవరుంటారండి మనిషి జన్మెత్తిన తర్వాత? కానీ ఎక్కడ ఎలా ఉండాలో కాస్తంత ఆచితూచి వ్యవహరించుకుంటే కోపం అనేది ఉండదండి. ఒకవేళ వాళ్ళు మనల్ని విసిగించేశారనుకోండి, మనం అందరినీ కంట్రోల్ చేసే అంత ఇది మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకని కోప్పడిపోవాలి? ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి గానీ, పాటించడానికే చాలా కష్టంగా ఉంటాయని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇవన్నీ కూడా నేను జీవితంలో పాటించే తీరుతున్నానండి. ఇంక అందుకనే ఉమ్మడి కుటుంబం అంటే చాలామంది ఇష్టపడరు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పాటించేంత ఓపిక ఎవరికుంది చెప్పండి? ఇక బీసీ కాలంలో పుట్టినోళ్ళకైతే తప్పదు. కానీ ఈ కాలంలో వాళ్ళైతే స్వేచ్ఛను కోరుకుంటారు, స్వతంత్రాన్ని కోరుకుంటారు. నేను మాత్రం కట్టుబాట్లకి ఎక్కువ విలువిస్తూ ఉంటానండి. మా వాళ్ళు నాతో ఎలా ఉంటారంటే, నేను ఎదురుగా ఉన్నప్పుడు నాతో ఏ విధంగా మాట్లాడతారో, నేను లేనప్పుడు కూడా నా గురించి అదే విధంగా మాట్లాడతారు. అలానే ఉండాలని నా కోరికండి. ఎందుకంటే మనం ఉన్నప్పుడు ఒక విధంగా మనతో మంచిగా మాట్లాడి, మనం లేని తర్వాత మన గురించి చాలా చెడ్డగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా ఆ విధంగా ఉండేవాళ్ళు ఉంటారండి. కానీ నాకు ఆ విధంగా బ్రతకడం ఎప్పుడూ ఇష్టం లేదు. చాలామంది అత్తాకోడళ్ళనైతే నేను చూస్తూనే ఉంటానండి. అత్త ఒక విధంగా మాట్లాడుతుంది, కోడలు మరో విధంగా మాట్లాడుతుంది. కానీ మా అత్తగారు నేను మాత్రం ఒకే మాట మీద ఉంటాం ఎప్పుడూ కూడా. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత మా ఇంట్లో సమస్యలొచ్చినా మా మాట మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అత్తయ్యే కదండీ నాకున్న ఒకే ఒక బలం. మా ఆడపడుచులిద్దరం అనమాట. అక్క చెల్లెళ్ళు లేని లోటైతే వాళ్ళ ద్వారా తీరిపోయింది. ఇంక మేమందరము కూడా ఒకే మాట మీద ఉంటాము. ప్రతి ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రేమనైతే ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ అత్తారింట్లో ప్రేమను కూడా నేను అదే విధంగా కోరుకుంటున్నానండి. ఏ ఆడపిల్ల అయినా సరే అమ్మ వాళ్ళ ప్రేమను, పుట్టింటి వాళ్ళ ప్రేమను ఎంతో ఇష్టపడుతుంది కదండీ! నేను కూడా అదే విధంగా అమ్మ వాళ్ళ దగ్గర ఎంత ప్రేమను కోరుకుంటానో, అత్తింటి వాళ్ళ దగ్గర కూడా అంతే ప్రేమను కోరుకున్నాను. ఇది స్వార్థమో, ప్రేమో నాకైతే తెలీదు కానండి. నేను కూడా అమ్మ వాళ్ళతో ఏ విధంగా ఉంటానో, వీళ్ళతోనూ అదే విధంగా ఉంటాను. మరి ఆ విధంగా ఉండాలంటే నా జీవితాన్ని మొత్తం కూడా సాక్రిఫైస్ చేసేయాలి కదండీ! చేసేసానంతే. ఇంకా మనమంటారా, ఆడపుట్టుకు పుట్టాం కాబట్టి జీవితాంతం మనకి ఇవే పనులండి. ఈ పనులు తప్పితే మనకి ఇంకా ఏం పనులున్నాయి చెప్పండి? మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం వరకు ఇవే పనులు, ఇవే పనులతోటే మన జీవితం ఇలా గడిచిపోతూ ఉంటుంది. దీనికి స్టార్టింగే గానీ ఎండింగ్ ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలియదండి. ఇక మనకు ఓపికున్నంత కాలం ఇవే పనులతో బ్రతకాలి. ఇంకెందుకండి మరి ఎలాగో చేసుకుంటున్నాం కదా! ఈ పనులతో పాటే కాస్తంత ఓపిక, ఇంకాస్త సహనం, ఇంకా కొంచెం కోపం తగ్గించుకుంటే మన వాళ్ళతో కూడా మనం చక్కగా ఉండొచ్చు కదండి. ఇది ఉమ్మడి కుటుంబాలకే కదండి, చిన్న కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.